నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం అత్యంత ఆసక్తికరమైన అలాగే అంతే ప్రమాదకరమైన ఒక సూక్ష్మజీవి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే హంఠా వైరస్. కంటికి కనిపించని ఈ వైరస్ అసలొక అదృశ్య హంతకిలా ఎలా మారుతుంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలేంటి? ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇటీవల వార్తల్లో ఒక కలవరపెట్టే సంఘటన మీరంతా వినే ఉంటారు. నెదర్లాండ్స్కు చెందిన ఒక విలాసవంతమైన క్రూజ్ షిప్లో ప్రయాణికులు అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. కొందరైతే ప్రాణాలు కూడా కోల్పోయారు. అసలు ఏమొప్పువాలని ఇంత ఆకస్మికంగా బలి తీసుకుంది? ఆ మిస్టరీ వ్యాధికి కారణమైన ఆ అదృశ్య శత్రువు ఏంటి అని అందరిలోనూ ఒకటే ఆసక్తి, భయం. దానికి సమాధానమే ఈ హంటా వైరస్. ఓకే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 అంశాలను కవర్ చేద్దాం. ముందుగా దీని మూలాల గురించి చరిత్రను ఛేదిద్దాం. ఆ తర్వాత ఇది ఎలా వ్యాపిస్తుందనే అదృశ్య ముప్పు గురించి తెలుసుకుందాం. మూడోది హెచ్పిఎస్ వర్సెస్ హెచ్ఎఫ్ఆర్ఎస్ అనే ద్వంద్వదాడి ఎలా ఉంటుందో చూద్దాం. చివరగా దీన్ని నివారించే రక్షణ వ్యూహాలేంటో చర్చిద్దాం. సో మొదటి విభాగం చరిత్రను ఛేదిద్దాం, మూలాలు. ఏ వ్యాధి గురించైనా మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ముందు దాని గతం తవ్వాల్సిందే కదా. చరిత్రను కాస్త వెనక్కి తిరగేస్తే 1950ల కాలంలో కొరియా యుద్ధం జరుగుతున్నప్పుడు వేలాది మంది సైనికులు ఒక వింతైన అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డారు. దశాబ్దాలపాటు ఇదొక పెద్ద మెడికల్ మిస్టరీగానే ఉండిపోయింది. ఫైనల్గా 1970ల్లో దీన్ని అధికారికంగా గుర్తించారు. ఇక 1976లో డాక్టర్ హో వాంగ్లీ అనే శాస్త్రవేత్త దక్షిణ కొరియాలోని హంటన్ నది సమీపంలో ఈ వైరస్ను గుర్తించి దానికి హంటా వైరస్ అని పేరు పెట్టారు. అలా ఆనాటి మిస్టరీకి ఎట్టకేలకు సమాధానం దొరికిందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే హంటా వైరస్ అనేది ఒక జూనోటిక్ వ్యాధి. అంటే ఇది నేరుగా మనుషుల్లో పుట్టింది కాదు, జంతువుల నుంచి మనుషులకు జంప్ అయింది. శాస్త్రీయంగా చెప్పాలంటే ఇది బున్యావిరిడే కుటుంబానికి చెందిన ఒక ఆర్ఎన్ఏ వైరస్. జంతువుల శరీరాల్లో చాలా సైలెంటుగా ఉండే ఈ వైరస్ అనుకోకుండా మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మాత్రం అక్షరాల ఒక మహాప్రమాదంగా మారుతుంది. మరి ఆ వాహక జంతువులేవో తెలుసా? ప్రధానంగా ఎలుకలే. ముఖ్యంగా అమెరికాలో కనిపించే డీర్ మౌస్ మరియు కాటన్ ర్యాట్. జనరల్ నాలెడ్జ్ పరంగా వీటి శాస్త్రీయ నామాలు గుర్తుంచుకోవడం మంచిది. డీర్ మౌస్ని పెరోమిస్కస్ మనిక్యులాటస్ అని, కాటన్ ర్యాట్ని సిగ్మోడాన్ హిస్పిడస్ అని పిలుస్తారు. ఇవి మాత్రమే కాదు సుమా, మనకు సాధారణంగా కనిపించే అడవి ఎలుకలు కూడా ఈ వైరస్ను తమలో సైలెంట్గా మోస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు మన రెండో విభాగానికి వద్దాం. అదృశ్య ముప్పు మరియు వ్యాప్తి. అసలు ఈ భయంకరమైన వైరస్ సూక్ష్మస్థాయిలో ఎలా పనిచేస్తుంది, మనిషి శరీరంలోకి ఎంట్రీ ఎలా ఇస్తుంది అనేది చూద్దాం. ఈ హంటా వైరస్ వ్యాప్తి చెందే విధానం చాలా ప్రమాదకరమండి. మొదట ఎలుకలు తమ విసర్జితాలను అంటే మూత్రం లేదా మలాన్ని ఎక్కడైనా వదిలేస్తాయి అనుకుందాం. అవి ఆరిపోయి ఎండినప్పుడు అందులోని వైరస్ కణాలు దుమ్ముతో పాటు గాలిలో కలిసిపోతాయి. దీన్నే మనం ఏరోసోలైజేషన్ అంటాం. మనం తెలియకుండానే ఆ గాలిని పీల్చినప్పుడు వైరస్ డైరెక్ట్గా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు బ్లాక్ డెత్కు కారణమైన ప్లేగ్ వ్యాధి గురించి మీకు తెలిసే ఉంటుంది. అది ఎలుకలపై ఉండే పురుగుల కాటు వల్ల వ్యాపిస్తుంది. కానీ హంటా వైరస్ అలా కాదు. ఇది గాలిలోని ఎలుకల విసర్జితాల దుమ్ము ద్వారా వ్యాపించే అత్యంత ప్రమాదకరమైన ప్రాసెస్. అయితే ఇక్కడ కాస్త ఊరటనిచ్చే విషయం కూడా ఒకటుంది. కోవిడ్-19 లాగా ఈ హంటా వైరస్ మనుషుల నుండి మనుషులకు అంత సులభంగా అస్సలు వ్యాపించదు. ఇది కేవలం ఎలుకల విసర్జితాలు ఉన్న వాతావరణంలో నేరుగా తిరిగినప్పుడు మాత్రమే సోకుతుంది. చరిత్రలో కేవలం అర్జెంటీనాలో కొన్ని ఐసోలేటెడ్ కేసుల్లో మాత్రమే మనిషి నుండి మనిషికి వ్యాపించినట్లు ఆధారాలున్నాయి. సో సాధారణంగా అయితే ఇది ఎలా వ్యాపించదో అదొక గుడ్ న్యూస్. ఇక మూడవ విభాగం ద్వంద్వధాడి, హెచ్పిఎస్ వర్సెస్ హెచ్ఎఫ్ఆర్ఎస్. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వైరస్ చేసే డ్యామేజ్ ఎలాంటిదో తెలుసా? భౌగోళిక ప్రాంతాన్ని బట్టి ఇది 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ చేస్తుంది. ఈ వైరస్ చేసే ద్వంద్వదాడిని మీరు గమనిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒకవైపు న్యూ వరల్డ్ ప్రాంతమైన అమెరికా ఖండాల్లో ఇది హెచ్పిఎస్ అనే వ్యాధిని కలిగిస్తుంది. ఇది నేరుగా మన ఊపిరితిత్తులలోని గాలి గదులైన ఆల్వియోలైపై దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాస వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. మరోవైపు ఓల్డ్ వరల్డ్ అయిన యూరోప్, ఆసియా ప్రాంతాల్లో ఇది హెచ్ఎఫ్ఆర్ఎస్ వ్యాధికి కారణమవుతుంది.
ఇది ఏకంగా మన కిడ్నీలలోని నెఫ్రాన్లపై దాడి చేసి విసర్జక వ్యవస్థను ఫెయిల్ చేస్తుంది. చూడండి, ఒకే వైరస్ ఫ్యామిలీ, కానీ అటాక్ చేసే విధానాలు మాత్రం రెండూ. ఒక్క క్షణం ఈ సంఖ్యను చూడండి, 38%. అవును, ఇది హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ అంటే హెచ్పిఎస్ వల్ల సంభవించే మరణాల రేటు. దీనర్థమేంటంటే ఈ వ్యాధి సోకిన ప్రతి 100 మందిలో సుమారు 38 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఖచ్చితంగా అత్యంత ప్రాణాంతకమైన మరణాల రేటు అని మనం గుర్తించాలి. అసలు హెచ్పిఎస్ ఎందుకంత ప్రమాదకరో తెలుసా? ఇది చాలా మోసకారి. ఇది 2 దశల్లో మనల్ని బురిడీ కొట్టిస్తుంది. ప్రారంభ దశలో చూస్తే తీవ్రమైన జ్వరం, అలసట, తొడలు, వెన్నుభాగంలో కండరాల నొప్పులు లాంటివి కనిపిస్తాయి. మనమేదో సాధారణ ఫ్లూ జ్వరమే కదా అనుకుని లైట్ తీసుకుంటాం. కాని ఒక 4 నుండి 10 రోజుల తర్వాత అకస్మాత్తుగా తీవ్ర దశకు చేరుకుంటుంది. ఊపిరితిత్తులలో వేగంగా ద్రవం నిండిపోయి శ్వాస తీసుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతుంది. ఈ ఆకస్మిక ముప్పే ప్రాణాల మీదకు తెస్తుంది. ఇక కిడ్నీలపై అటాక్ చేసే హెచ్ఎఫ్ఆర్ఎస్ లక్షణాలు కూడా ఏమాత్రం తీసిపోవు. తీవ్రమైన వెన్నునొప్పి, కడుపునొప్పి, చర్మంపై దద్దుర్లతో పాటు ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన విషయం ఉంది. ఈ వైరస్ రక్తనాళాలను బాగా బలహీనపరుస్తుంది. దీనివల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి బ్లడ్ ప్రెషర్ అమాంతం పడిపోయి రోగి వెంటనే షాక్లోకి వెళ్ళిపోతాడు. ఇది ఫైనల్గా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీస్తుంది. ఇక మన ఆఖరి విభాగానికి వచ్చేద్దాం. అదే రక్షణ వ్యూహాలు మరియు నివారణ. పబ్లిక్ హెల్త్ ప్రోటోకాల్స్ ఏం చెబుతున్నాయి? ఈ వైరస్ను మనం ఎలా అడ్డుకోవాలో చూద్దాం. ముందుగా ప్రస్తుతమున్న మెడికల్ రియాలిటీస్ ఏంటో మనం తెలుసుకోవాలి. మన దగ్గర ఈ వైరస్ను గుర్తించడానికి బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. అవే ఎలీజా లేదా పీసీఆర్ టెస్ట్లు. కాని దురదృష్టవశాత్తు ఈ వైరస్ను నేరుగా చంపే నిర్దిష్టమైన యాంటీవైరల్ మందులు ఇంకా రాలేదు. అందుకే వ్యాధి సోకినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్లి ఆక్సిజన్, వెంటిలేటర్ లాంటి సపోర్టివ్ కేర్ తీసుకోవడం మాత్రమే పేషెంట్ ప్రాణాలను నిలబెట్టే ఏకైక మార్గం. మరి దీన్ని ఎలా నివారించాలి? సింపుల్, ఎలుకల నియంత్రణే దీనికి అసలైన మందు. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం, ఎలుకలు తిరిగిన ప్రదేశాన్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురుతో ఊడకూడదు. ఎందుకంటే ఊడ్చినప్పుడు వైరసున్న దుమ్ము గాలిలోకి లేస్తుంది. దానికి బదులుగా బ్లీచింగ్ లేదా ఏదైనా డిస్ఇన్ఫెక్టెంట్ నీళ్లు చల్లి తడిగుడ్డతో క్లీన్ చేయాలి. అఫ్కోర్స్ ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా N95 మాస్క్, చేతికి గ్లౌజులు ధరించడమనేది మనం ఫాలో అవ్వాల్సిన బెస్ట్ సేఫ్టీ ప్రోటోకాల్. మనం ముగింపుకు వస్తున్నాం. ఈ మొత్తం విశ్లేషణలో మనం ప్రధానంగా గ్రహించాల్సిన సారాంశమేంటంటే, హంటావైరస్ సోకితే మరణాల రేటు చాలా ఎక్కువ, అందులో డౌట్ లేదు. కానీ కోవిడ్-19 లాగా ఇది ఒకరి నుండి మరొకరికి అంత ఈజీగా వ్యాపించదు కనుక ఇది గ్లోబల్ పాండమిక్గా మారే ఛాన్స్ చాలా తక్కువ. ఇది కేవలం ఎలుకలు ఎక్కువగా ఉండే నిర్దిష్ట ప్రదేశాలకు మాత్రమే పరిమితమైన ఒక స్థానిక ముప్పు. అక్కడ మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఇక ఈ విశ్లేషణ ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. మన ఇళ్లల్లో ఎప్పుడూ వాడని పాత సామాన్లుండే చీకటి గదులు లేదా గోడౌన్లుంటాయి కదా, ఒక్కసారి వాటి గురించి ఆలోచించండి. అక్కడ అసలు సరిగ్గా గాలి, వెలుతురు వస్తున్నాయా? లేదా ఆ గాలిలో ఎలుకల విసర్జితాల రూపంలో ఇలాంటి అదృశ్య శత్రువులు సైలెంట్గా పొంచి ఉన్నాయా? నెక్స్ట్ టైం అలాంటి గదుల్లోకి వెళ్లే ముందు కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.